హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. కరకరలాడే చిట్టి అప్పడాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మనకి ఏమేం కావాలంటే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు, 4 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, అందులోనే కొన్ని మిరియాలు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరో గిన్నెలోకి బియ్యపిండి 3 కప్పుల బియ్యపిండి వరకు తీసుకున్నానండి. నేను పిండి జల్లించుకున్న తర్వాత అందులోనే నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిమిరపకాయల పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వెన్న వేసుకున్నానండి నేను. అందులోనే ఇంకా కరివేపాకు, 1 స్పూన్ వాము వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఇంకా మరొక గిన్నెలోకి బియ్యపిండికి కప్పు నీరు పడుతుందండి. 3 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. ఇంకా నీళ్ళల్లోనే కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసుకొని నీళ్ళు బాగా మరిగాక అందులోనే మనం కలిపి పెట్టుకున్న పిండి నీళ్ళల్లో వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండి బాగా చల్లారాక పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఇంకా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అప్పడాలని చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. చేసుకున్న ఉండలని అన్ని కవర్ పైన ఇలాగా పేర్చుకొని చేయితో అన్ని ఇలాగా చిట్టప్పడాల్లాగా నొక్కుకొని మనం చేసుకున్నవన్నీ ఇలా పళ్ళెంలో పేర్చుకొని చేసుకోవడం వల్ల తొందరగా అప్పడాలు అనేది చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ మరిగాక అప్పడాలన్నీ ఇలా నూనెలో వేసుకొని గోల్డెన్ రంగు వచ్చే వరకు వేగించుకోవాలి. అన్ని అప్పడాలు ఒకేసారి చేసి పెట్టుకొని ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల అప్పడాలు తొందరగా చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే కరకరలాడే చిట్టి అప్పడాలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.